ఇందు కారులో వస్తూ ఉంటుంది రోడ్డు పైన. ఇంకా అప్పుడే రాజు కూడా వాళ్ళకి ఎదురుగా బైక్ మీద వస్తాడు. అనుకోకుండా రాజు వచ్చి కావ్య కార్‌కి డాష్ ఇవ్వడంతో బైక్ కింద పడిపోయి రాజు కూడా కింద పడతాడు. ఇంకా అమ్మ! అయ్యో! దెబ్బ తగిలింది, నాకు దెబ్బ తగిలింది. ఈ కార్‌లో వచ్చి నన్ను ఇలా గుద్దేశారేంటి? ఎవరు మీరు బయటికి రండి అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇందు బయటికి వస్తుంది. వచ్చి ఏం జరిగింది అని అంటూ ఉంటే నాకు కాలు విరిగిపోయింది. ఎముకలన్నీ విరిగిపోయాయో ఏంటో అని అంటూ ఉంటే అందరూ గుమిగూడి రాజుని పైకి లేపి పక్కకు తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఎముకలన్నీ విరిగిపోయాయంటున్నావు? జరిగింది చిన్నగా తగిలింది అంతే. అయినా నా కారు డ్యామేజ్ అయింది కానీ నీకెందుకు దెబ్బలు తగులుతాయి? నీకేమీ అవ్వలేదు కదా అని ఇందు నిలదీస్తూ ఉంటుంది. ఇంకా దాంతో రాజు నన్ను గుద్దేసి నా కాలు విరగ్గొట్టింది కాకుండా నా మీద దబాయిస్తావా? పద పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం అని అంటూ ఉంటే, అవునా? పద వెళ్దాం పద. నువ్వు రాంగ్ రూట్‌లో వచ్చి నా కార్‌ని డ్యామేజ్ చేశావా? నేను నిన్ను గుద్దానా? పోలీస్ స్టేషన్‌లో వెళ్తే వాళ్ళే చెప్తారు పద అని చెప్పడంతో, నాకే ఇప్పుడు 20,000 ఖర్చవుతుంది దానికి. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇంకా నువ్వే పోలీస్ స్టేషన్‌కి అంటున్నావా? పద వెళ్దాం అని ఇందు చెప్తూ ఉంటే, ఇంకా రాజు చాలా షాకింగ్‌గా ఇందు వైపు అలా చూస్తూ ఉంటాడు.